హిందూ గ్రంథాల్లో లేనిది బైబిల్లో ఉన్నది ఏవైనా మంచి విషయాలు ఉంటే చెప్పండి. ఇదే క్వశ్చన్ 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నా, ఒక్కడ మాట్లాడట్లేదు. బైబిల్లో యెహోవా దేవుడే గాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే గాని ఒక స్త్రీని కామించును, మోహించును, సంభోగించును, దేవుడు పాపం చేసును అనేటువంటి మాటలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా భూతద్దం పెట్టి వెతికినా గానీ ఒక్క వచనం కూడా కనిపించదు. కానీ హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు కామించారు, మోహించారు, సంభోగం చేశారు, ఆడవుల పట్ల అసభ్యకరమైనటువంటి పనులు చేయటమే కాకుండా స్త్రీ జీవితాలు నాశనం చేశారు అని చాలా క్లియర్గా రాస్తుంది. దేవుడు పాపం చేస్తాడా? పాపం చేసేవాడు దేవుడే కాదు అనేటువంటి సంగతి ఈ చీకటి అంధకార అజ్ఞాన మనుషులకి తెలియట్లేదు. ఎందుకు అనంటే 2 కొరింథీయులు 2:4 ప్రకారంగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఈ అవిశ్వాస అజ్ఞాన మనుషులకి గుడ్డుతనం కలగజేయటం వల్ల ఎలుగు చీకటగాను మంచి చెడుగాను కనిపిస్తుంది.